ఆర్కైవ్స్లో దొంగలు పడ్డారు. వేల కోట్ల విలువైన భూముల వివరాల తారుమారుకు కుట్ర. ఇట్లుంటుంది మళ్ళీ ఒకవైపునేమో సమస్యలు పరిష్కరిస్తా అంటాడు, ఇంకొక వైపు ఏమంటున్నాడు? ఏం జరుగుతున్నది? ఆర్కైవ్స్లో దొంగలు పడ్డారు. ఆర్కైవ్స్ అంటే స్టోర్ చేయబడ్డది, భద్రపరచబడ్డది, పాత దానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఎక్కడైతే స్టోర్ చేయబడ్డాయో అందులోకి దొంగలు ఎంటర్ అయిపోతున్నాడు. దొంగలు ఎంటర్ అయిపోయి ఆ దస్త్రాలు తారుమారు చేసి పడేస్తున్నారు. ఇగో ఆర్కైవ్స్లో దొంగలు పడ్డారు. వేల కోట్ల విలువైన భూముల వివరాల తారుమారుకు కుట్ర. కబ్జా ముఠాలకు సహకరిస్తున్న కొందరు ఉద్యోగులు, వారి సహాయంతో దస్త్రాల మధ్యకు నకిలీ పత్రాలు. అంటే ఆ తీస్తారు, ఇది పెడతారు అన్నట్టు. ఇది తీస్తారు, వీడు ఫోర్జరీ చేసి తీసుకొచ్చి అలా పెడతారు. మీరు హైదరాబాద్లో ఫలానా ప్రాపర్టీ, దానికి ఒక ఫేక్ డాక్యుమెంట్ తయారు చేయాలంటే మీకు 2 గంటల్లో తయారైపోతుంది. అట్లాంటి ఆరితేరిన ముఠాలు ఉన్నాయి. ఆధార్ కార్డు కావాలన్నా దొరుకుతుంది. మీరు ఇటు పోరు, సూరారం, పటాన్చెరి, మల్లారెడ్డి, ఇటు ఏరియాలు ఉన్నాయి కదా, ఈయన గూడెం, మహిప, ఈ ఏరియాలకు పోతే దొరికిపోతుంది మీకు. ఇది కొత్త ఇప్పుడు 1980sలో ఒక డాక్యుమెంట్ కావాలా, ల్యాండ్ డాక్యుమెంట్ దొరుకుతుంది. ఇక్కడ మన రాణిగంజ్ ఏరియాకి పోతే ఆ డాక్యుమెంట్ కూడా దొరుకుతుంది. మీకు గుర్తు కూడా పట్టలేదు ఇది ఒరిజినలా లేకపోతే ఇది తయారు చేసినడే ఇది ఒరిజినల్ అని కూడా చెప్పొచ్చు మనం. అంత పగడ్బందీగా ఉంటాయి. కబ్జా ముఠాలకు సహకరిస్తున్న కొందరు ఉద్యోగులు, వారి సహాయంతో దస్త్రాల మధ్యకు నకిలీ పత్రాలు. సమాచార హక్కు చట్టం దరఖాస్తులతో వాటినే సేకరించి భూములు కొట్టేస్తున్న ఆక్రమణదారులు. అంటే ఇప్పుడు వాడు ఒరిజినల్ తీసి నకిలీది పెట్టిండు. ఎవరో ఒక ఆయన సమాచార హక్కు చట్టం కింద అప్లై చేస్తాడు. అప్లై చేయగానే ఇక మా దగ్గర ఉన్న సమాచారం మేరకు గిది అని చెప్పి ఆ డాక్యుమెంట్, ఆ నకిలీదే తీసి ఆ అధికారి బయట పెడుతున్నాడు. దానివల్ల ఏమవుతుంది? దానికి ఒక అథెంటికేషన్ వస్తున్నది, అంటే ఇది ఒరిజినల్ అన్న ఒక ఇది వస్తున్నది. వాడు దాన్ని పట్టుకొని చూసిరా, ఇది ఆర్టీఐ కింద అప్లై చేస్తే నాకు వచ్చిన డాక్యుమెంట్ ఇది, అధికారులే ఇచ్చింది, ఇది నా భూమి అని. ఎంత భయంకరమైన కుట్ర! పేదోడు భూములు కొట్టేయడానికి, ప్రభుత్వ భూములు కొట్టేయడానికి ఎంత ఇది! దీని వెనకాల ఎవడున్నాడు? ఉద్యోగులు ఉన్నారు. ఉద్యోగులు అంటే ఎవడో చిన్న చిన్న ఉద్యోగులు కాదు, వీళ్ళు బడా పెద్ద పెద్ద ఉద్యోగులు. నవీన్ మిట్టల్ లాంటి, అమయ్ కుమార్ లాంటి ఉద్యోగులు, కలెక్టర్లు, ఐఏఎస్లు, రాజకీయ నాయకులు, కన్సర్న్ మినిస్టర్లు. ఇగో అనుమతి లేకుండా పర్షియన్ కాలం నాటి భూ దస్త్రాలు స్కాన్ చేస్తున్న సిబ్బంది. చూడురి, అసలు వానికి ఏం అర్హత ఉన్నదని లోపలికి పోయింది, ఎట్లా పోయింది లోపలికి? 100 సంవత్సరాల నాటి భూ దస్త్రం కావాలంటే అక్కడ దొరుకుతుంది. ఏదైనా దస్తావేజు లేదా సర్వే నెంబర్ నకిలీదో కాదో నిర్ధారించాలి అన్నా అక్కడి సమాచారంతో సరిపోల్చాల్సింది. ఎందుకంటే దేశంలో 2వ అత్యంత పురాతనమైన బహమనీ సుల్తాన్ ఫిరోజ్ షా కాలం నాటి ఫర్మానాలు మొదలుకొని నిజాం కాలం నాటి దఫ్తర్ రికార్డులు 1282వ సంవత్సరం నుంచి 1956 వరకు 2,15,090 దస్త్రాలతో కూడిన సుబేదారీ పైగా భూ వివరాల వరకు 4,30,00,000కు పైగా కీలక పత్రాలు అక్కడే నిక్షిప్తమై ఉన్నాయి. అదే తెలంగాణ స్టేట్ ఆర్కైవ్స్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, రాజ్యాభిలేఖ పరిశోధనాలయం అంటారు దాని తెలుగులో. ఎవరైనా ఆయా కాలాల్లోని దస్త్రాలకు నకిలీలు సృష్టించి భూములు కాజేసే ప్రయత్నం చేసే పక్షంలో సంబంధిత రెవెన్యూ విభాగాలు లేదా న్యాయస్థానాలు అవి అసలైనవో కావో తేల్చాలంటూ ఆర్కైవ్స్ విభాగానికి లేఖ రాస్తాయి. ఆ విభాగానికి లేఖ రాస్తే వాళ్ళు అక్కడ మొత్తం ఒరిజినలే ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి డాక్యుమెంట్స్ చూసి ఇగో ఇది వాస్తవమని వాళ్ళు ఒక రిపోర్ట్ ఇస్తారు అధికారులకి. అంతటి కీలకమైన విభాగం కొన్నేళ్లుగా అరాచకాలకు ఆలవాలంగా మారింది. అక్కడి సిబ్బందిలో కొందరు భూ కబ్జాదారులతో కుమ్మక్కై విలువైన పత్రాలు దారి మళ్లిస్తున్నారు. వాటి స్థానంలో నకిలీ పత్రాలు చేర్చి అవి నిజమే అంటూ రాజముద్ర వేసి మరీ ఇస్తున్నారు. విలువైన భూముల కబ్జాదారులు పరమయ్యేందుకు న్యాయ వివాదాలకు కారణమవుతున్నారు. సో అద్భుతమైన స్టోరీ ఇది. 73 న్యాయ వివాదాలట. భూ కబ్జాదారులకు పాత బస్తీలోని కొన్ని ముఠాలు దన్నుగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా రాయదుర్గం, కొండాపూర్, గచ్చిబౌలి తదితర కీలక ప్రాంతాల్లోని పడావు భూములను గుర్తిస్తున్న భూ కబ్జాదారులు వాటికి నకిలీ పత్రాలు సృష్టించే బాధ్యతను పాత బస్తీలో ఆరితేరిన ముఠాలకు అప్పగిస్తున్నారు. ఈ ముఠాలు 6-7 దశాబ్దాల క్రితం నాటి తేదీలతో దస్త్రాలు రూపొందిస్తున్నాయి. ఇలాంటి ముఠాకు నేతృత్వం వహిస్తున్న ఓ కబ్జాదారు వివిధ భూములకు సంబంధించి 73 న్యాయ వివాదాలు సృష్టించిండట. 73 కేసులు తయారు చేసిండట. అంటే ఒరిజినల్ భూమికి ఆ ఒరిజినల్ పట్టాదారులను పక్కన పెట్టి కబ్జాదారులకు అండగా నిలబడ్డాడు. ఒక్కడే 73 కేసెస్ చూస్తున్నాడట. ఇగో హైదరాబాద్ నగరం చుట్టూ విస్తరించి ఉన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 2.5 దశాబ్దాల క్రితం భూములకు పెద్దగా గిరాకీ గాని విలువ గాని ఉండేది కాదు. రాళ్లు రప్పలతో సాగుకు అనుగుణంగా లేకపోవడంతో పడావుగా మిగిలిపోయేవి. హైటెక్ సిటీ ఏర్పాటైన తర్వాత స్థిరాస్తి వ్యాపారం ఊపందుకోవడంతో ఆయా ప్రాంతాల్లో భూముల విలువ అమాంతం పెరిగింది.
ఈ క్రమంలో వాటిపై కన్నేసే ముఠాలు తయారయ్యాయి. వాటిని సొంతం చేసుకునేందుకు 3 దశల్లో పక్కా ప్రణాళిక అమలు చేస్తున్నాయి. ఇగో 105 ఆఫ్ మంచిరేవుల ఫైల్ నెంబర్ పేరిట గూడు పుఠాని. సాధారణంగా ఏదైనా భూమికి సంబంధించిన అడంగల్ పహానీ లేదా సేత్వార్ లేదా ఇతర రికార్డుల కోసం సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేస్తే సర్వే నెంబరు లేదా పట్టాదారు వివరాలు లాంటి అంశాలు పొందుపరచాలి. అలాంటి వివరాలేవి లేకుండానే కొన్నేళ్ల క్రితం ఆర్కేఎస్ విభాగానికి 4 దరఖాస్తులు వచ్చినాయట. నిజాం ఈ అతియాత్ డిపార్ట్మెంట్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ఫైల్స్లోని 105 ఆఫ్ మంచిరేవుల విలేజ్ గండిపేట్ మండల్ జడ్జిమెంట్ నెంబర్ 187/1957 ఈ ఫైల్ నెంబర్కి సంబంధించిన రికార్డులు ఇవ్వాలి అనేది వాటి సారాంశం. ఆ పలానా డాక్యుమెంట్స్ ఇవ్వండి అని ఒక అధికారి అడిగిండు. సాధారణంగా పాతకాలం నాటి దస్త్రాలు వెతికి ఇవ్వడానికి అక్కడి సిబ్బంది కొంత సమయం తీసుకుంటారు, టైం పడుతుంది. ఎందుకంటే వెతకాలి, ఆ దుమ్ము బట్టి ఉంటే రకరకాలుగా ఉంటాయి. కొన్నింటికైతే నెలలు కూడా గడిచిపోతాయి, దొరకాయి. కానీ ఈ కేసులో రికార్డ్ అసిస్టెంట్, ఆర్కైవిస్ట్ ఇద్దరూ కలిసి దరఖాస్తుదారులకు అదే రోజు సమాచారం అందజేయడం విస్తుగొలిపే అంశం. అలా ఆర్కైవ్స్ విభాగం నుంచి పొందిన వివరాలతో కొందరు భూమిని సొంతం చేసుకునే ప్రయత్నాలు చేయడంతో బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ వివాదంపై నార్సింగి పోలీస్ స్టేషన్లో 2018లో కేసు నమోదైంది. ఈ క్రమంలో సైబరాబాద్ పోలీసులు వివరాలు ఇవ్వాలంటూ 2019 ఆగస్టు 26వ తేదీన ఆర్కైవ్స్ విభాగం డైరెక్టర్కు లేఖ రాయగా నెలల తరబడి ఇవ్వకుండా కాలయాపన చేశారు. సైబరాబాద్ అప్పటి కమిషనర్ విసి సజ్జనార్ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి స్వయంగా లేఖ రాయడంతో చివరకు 2021 ఫిబ్రవరి 8వ తేదీన డైరెక్టర్ జరీనా పర్వీన్ సమాధానం పంపించారు. అసలు ఫైల్ నెంబర్ 105 ఆఫ్ మంచిరేవుల పేరుతో తమ కార్యాలయంలో ఎలాంటి వివరాలు లేవని స్పష్టం చేశారు. సుమారు 76 ఎకరాల కోసం తప్పుడు పత్రాలు సృష్టించేందుకు ప్రయత్నించిన ముఠాలు ఈ దందా వెనుక ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఆ భూమి విలువ బహిరంగ మార్కెట్లో సుమారు ఎంత 3500 కోట్లట. దీన్ని బట్టి భూ కబ్జాదారులు వాటిని సొంతం చేసుకునేందుకు ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్లారో అర్థం చేసుకోవచ్చు. ఎంత ఘోరం చూడండి. 10,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూములకు ఎసరు. టాలీవుడ్ నిర్మాత శివరామకృష్ణ మరికొందరితో కలిసి తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రొడ్యూసర్ శివార్లలో విలువైన ప్రభుత్వ భూములపైన కన్నేసిందట. రాయదుర్గం సర్వే నెంబర్ 46లో 83 ఎకరాలతో పాటు యాచారంలో 10 ఎకరాల భూములు సొంతం చేసుకునేందుకు కుట్రబన్నినట. ముందుగా నకిలీ వారసులను తెర మీదకి తీసుకొచ్చి వారి పేరిట 7 దశాబ్దాల నాటి నకిలీ దస్త్రాలు కూడా సృష్టించారు. ఆర్కైవ్స్ విభాగంలో కొందరు ఇంటి దొంగల్ని మచ్చిక చేసుకుని వాటిని దొంగచాటుగా ఆర్కైవ్స్ విభాగం రికార్డుల్లోకి చేర్చారు. అనంతరం ఆ భూముల వివరాలు ఇవ్వాలంటూ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. అడిగిందే తడవుగా ఆర్కైవ్స్ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ చంద్రశేఖర్ సదరు భూములు నకిలీ వారసులవే అంటూ సమాచారం ఇచ్చారు. దాని ఆధారంగా శివరామకృష్ణ బృందం హైకోర్టులో కేసేసి గెలిచింది. అప్రమత్తమైన రెవెన్యూ యంత్రాంగం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత భూములు ప్రభుత్వానివే అంటూ తీర్పు రావడంతో సుమారు 10,000 కోట్ల విలువైన భూమి ప్రభుత్వానికి దక్కింది. ఎంత ఘోరం! వాడు ఏడున్నాడు ఈ శివరామకృష్ణ అంటాడు. ఇప్పుడు వాడు దర్జాగా బయట తిరుగుతుంటాడు. దాని తర్వాత ఆర్కైవ్స్ విభాగం డైరెక్టర్ OUPSలో ఫిర్యాదు చేయడంతో కేసు అయింది. శివరామకృష్ణతో పాటు చంద్రశేఖర్ను పోలీసులు అక్టోబర్లో అరెస్ట్ చేసిరట. ఇట్లా ఇది వీళ్ళేదో 1-2 ఎగ్జాంపుల్స్ రాసినారు. మరి ఇదెందుకు డిజిటలైజేషన్ చేయలే? ఇప్పుడు అన్ని డిజిటలైజ్ చేసిన మొత్తం హో అని ధరని తీసుకొచ్చిండు కదా కేసీఆర్. మరి ఇవెందుకు చేయలే? ఇవి కూడా పబ్లిక్ డొమైన్లో ఉండాలి కదా. ఇవి ఎందుకు చేయలేదంటే మొత్తం తెర వెనకాల కథం బట్టి ఇచ్చి మిగతా భూములని ఇప్పుడు ఎందుకంటే ఇవన్నీ నిజాం ప్రాపర్టీస్, ఆనాడు ఉన్న భూములు, ఇవన్నీ ఇనాం భూములు, మట్ ల్యాండ్స్, ఇవన్నీ మొత్తం డేటా అంతా ఇందులో ఉంటుంది. దీన్నే మార్చేసినాం అనుకో, ఎవరైనా వచ్చి ఇది నా భూమి అంటే ఎక్కడ ద్రవై నీ భూమి రికార్డ్స్లోనే లేదని చెప్పి వాడు అధికారే సమాచార హక్కు చట్టం కింద అడిగితే ఫేక్ని ఒరిజినల్ చేసి పడేస్తున్నాడు. ఇంత భయంకరంగా తెలంగాణ వచ్చిన తర్వాత మన మీద జరిగిన అతి భయంకరమైన దాడి. దుర్మార్గులు కదా. ఇగో ఒక్క ఆమెనే ఉందట మొత్తం ఆడ. ఆర్కేఎస్ విభాగానికి గతంలో డైరెక్టర్గా IASలు ఉండేవాళ్ళట. ఆ హోదాను నాన్ క్యాడర్కు తగ్గిస్తూ కొన్నేళ్ల క్రితం ఉన్నత విద్యాశాఖ జీవో నెంబర్ 95 జారీ చేసిందట. అంతకుముందు డిప్యూటీ డైరెక్టర్గా ఉన్న జరీనా పర్వీన్ ఆ జీవో ప్రకారమే 2007లో ఆర్కేఎస్ విభాగం డైరెక్టర్గా నియమితులయ్యారు. మధ్యలో 2 సంవత్సరాల పాటు కిస్మత్ కుమార్ పనిచేసిన తర్వాత ఆమెనే కొనసాగారు. రాష్ట్ర విభజన అనంతరం ఏర్పాటైన తెలంగాణ స్టేట్ ఆర్కైవ్స్ శాఖ కూడా ఆమెనే సారథ్యం వహించారు. 10 ఏళ్ల క్రితం ఉద్యోగ విరమణ చేసినప్పటికీ ఇప్పటి వరకు కొత్త డైరెక్టర్ను నియమించకపోగా ఏటా జరీనా పర్వీన్ సర్వీసును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. రాజధానిలో కీలకంగా ఉన్న ఒక రాజకీయ పార్టీ నేత సిఫారసుతోనే ఆమెను కొనసాగిస్తున్నారనే వాదనలు ఉన్నాయి.
విశ్రాంత ఉద్యోగ సేవలకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్వాసన పలకడంతో గత మార్చి 29వ తేదీన ఆమె ఉద్యోగం నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా విధులకు హాజరవుతూ ఉండడంతో ఆర్కైవ్స్ శాఖ ఉద్యోగులు ఆందోళన నిర్వహించి ఆమె పేరుతో ఉన్న బోర్డును తొలగించడం సంచలనం కలిగించింది. అంటే ఏ స్థాయిలో ఆమె అక్కడ దందా చేసిందో అర్థమవుతున్నది. ఒక రిటైర్డ్ ఆఫీసర్ని పెట్టుకుంటే ఆమెకి బాధ్యత ఏముంటుంది? రిటైర్డ్ ఆఫీసర్ని పెట్టుకుంటే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ, ఆమె తప్పు చేసింది అని ఒకవేళ అందరూ అంటే తీసేస్తారు, అంతవరకే. గవర్నమెంట్లో ఉన్న గవర్నమెంట్ ఆఫీసర్ ఒక ఐఏఎస్ని పెట్టుకుంటే అది వేరే ఉంటుంది. వాళ్ళు భయానికో భక్తికో ఏదో 100కు 100% కరెక్ట్గా పనిచేయకపోయినా 10% అన్న పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అందుకనే ఇట్లాంటి ఆఫీసర్లని ఇక్కడ ఇట్లనే విద్యుత్ కుంభకోణాలు చేసినాడు ఒక అవుట్సోర్సింగ్ కిందనే వాడిని రిటైర్ అయిన పెట్టుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసినాడు ప్రభాకర్ రావు గారు, వాడు అవుట్సోర్సింగే. కాళేశ్వరంకి సంబంధించిన ప్రాజెక్ట్ని ముంచిన దాంట్లో ఇంజనీరింగ్ చీఫ్ వాడు మురళీధర్ రావు అంటోడు అవుట్సోర్సింగే. అందరు రిటైర్ అయిన వాళ్ళే. ఇట్లా రిటైర్ అయిన వాళ్ళని ఆయా ప్లేసెస్లో పెట్టి వీళ్ళకి కావాల్సిన పనులు వీళ్ళు చేసుకున్నారు, వీళ్ళకి కావాల్సిన దందాలు వీళ్ళు చేశారు. మరి నేను అడుగుతున్నా, ఇప్పుడు పోయిన గవర్నమెంట్ హయాంలో ఇదంతా జరిగింది. ఈ గవర్నమెంట్ వచ్చి 1.5 year అవుతున్నది, 1.5 year దాటింది. ఏం యాక్షన్ తీసుకున్నారు తెలంగాణ భూముల విషయంలో? ఒక గుంట భూమి రికవర్ చేసే ప్రయత్నం చేసిండా రేవంత్ రెడ్డి? ఒక గుంట భూమి వెనక్కి తీసుకుండా మొదటి దశలో ఎట్లా వీళ్ళు ప్లాన్ చేస్తారు? తొలుత విలువైన పురాతన భూములు ముఠా సభ్యులు గుర్తిస్తారట, ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి. పూర్వకాలంలో నిజాం ఒక వ్యక్తికి ఇనాంగా ఇచ్చారు అంటూ ముంతకాబ్ లేదా ఫర్మానాలు సృష్టిస్తారు, అంత ఫేకే. ఆ వ్యక్తి పేరిట ఒక కుటుంబ వృక్షాన్ని రూపొందిస్తారు, వారసులుగా కొందరిని తెరపైకి తీసుకొస్తారు. వారి పేరుతో 5-6 దశాబ్దాల క్రితం నాటి తేదీతో నకిలీ దస్త్రాన్ని సృష్టిస్తారు. పాత తేదీలతో దస్త్రాలు తయారు చేసే ముఠాలు పాత బస్తీ కేంద్రంగా ఉన్నట్లు దర్యాప్తు క్రమంలో పలు సందర్భాల్లో వెల్లడైంది. నేను చిన్న ఎగ్జాంపులే చెప్తా, ఎక్కువ కాదు. గిడ ఉప్పల్లో పల్లవి డిబిఆర్ అని ఒక కన్స్ట్రక్షన్ నడుస్తున్నది, చాలా పెద్దది. అది ఒక స్వాతంత్ర సమరయోధుడికి సంబంధించిన భూమి. అది ఫ్రీడమ్ ఫైటర్కి ఆనాడేదో ఎన్నో ఎకరాలు ఇచ్చారు. ఎకరాలు ఇస్తే ఆయన చనిపోయింది, ఆయనకి లీగలైజర్స్ ఎవరు లేరు, వారసులు ఎవరు లేరు. అయితే ఆ భూమి ఎవరికి పోవాలి? మళ్ళీ గవర్నమెంట్కి రావాలి. ఈ దొంగలు ఏం చేశారంటే ఆ పల్లవి డిబిఆర్ కట్టి ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ ఓనర్స్ ఆ భూమి యజమానులంతా ఏం చేశారంటే ఆ గ్రామానికి ఈ భూమి ఎవరిదని కనిపెట్టారు. ఇప్పుడు ఇదే ముఠా, ఇట్లాంటి ముఠాలే భూమి ఎవరిదని కనిపెట్టి ఆ భూమి ఉన్న ఆ మనిషి ఉన్న ఊరికి పోయి అక్కడున్న సర్పంచ్ తోటి ఇగో ఈయన మరణ ధృవీకరణ పత్రం ఏమని అడిగింది. అసలు సర్పంచ్ డెత్ సర్టిఫికేట్ ఇవ్వడు. ఎవరు ఇవ్వాలా? అధికారులు ఇవ్వాలంటే సెక్రటరీ ఇవ్వాలి, లేదా ఎంఆర్ఓ ఆర్డీఓ ఇవ్వాలి. కానీ అక్కడ సర్పంచ్ ఒక ధృవీకరణ పత్రం ఇస్తే మేము ఇవన్నీ మాట్లాడిన ఆ సర్పంచ్తో కూడా నాకేం గుర్తున్నదే అన్నాడు, రాయమన్నారు, రాసి ఇచ్చేసిన అన్నాడు. అట్లా 10 ఎకరాల భూమిని లేపేసి దొంగలు. 10 ఎకరాల భూమి ఉప్పల్లో పల్లవి డిబిఆర్ కొట్టండి మీరు, ఉప్పల్లో గూగుల్లో కొడితే మీకు కనబడుతుంది. అండ్ దాంతోపాటు ఇంకొక ఫేక్ ఏం తయారు చేసిరు? ఆయన ఒక వ్యక్తికి వీల్ డీడ్ ఇచ్చినట్టు, శివరామకృష్ణ అని ఒక వ్యక్తికి వీల్ డీడ్ ఇచ్చినట్టు ఒక వీల్ డీడ్ తయారు చేసిరు, వీలునామా. అది కూడా ఫక్తు ఫేక్. ఈ ఫేక్ వీల్ డీడ్ పెట్టుకొని వాడు అక్కడ ప్లేస్ ఇవ్వడం, వాడు ఇంకోటి జీపీఏ చేయడం, వాడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం. అది తెగ నమ్మేస్తున్నారు. దగ్గర 100 కోట్ల రూపాయల 1000 కోట్ల బిజినెస్. అది ఇదొక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇక్కడ పోండి పటాన్ చెరు, మేము బయటికి తీసినాం గోల్డెన్ కీ అని సుధీర్ కీర్తి అండ్ గూడెం మహిపాల్ రెడ్డి బినామీలు వీళ్ళంతా లేఅవుట్ మీద లేఅవుట్ వేసారు. ఏమని ఎట్లా లేఅవుట్ వేసారు? ఎప్పుడో 1980sలో వాడు ఎవడో మునూత్ ట్రస్ట్ వాడికి సంబంధించిన వాడు ఆల్రెడీ ఒక లేఅవుట్ వేస్తే ఈ డాక్యుమెంట్స్ పోయి నేను అప్లై చేయడం, కొత్త ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి క్రియేట్ చేసి ఇట్లనే మొత్తం వాడు కన్స్ట్రక్షన్ చేసి వాడు తెగ నమ్ముతున్నాడు. మనం మాట్లాడితే మన కోర్టుకు వెళ్ళి వాడు ఆర్డర్స్ ఏదో ఫేక్ కోర్టుని తప్పుదో పట్టించి ఆర్డర్స్ తెచ్చుకొని మన వీడియోలు డిలీట్ చేయించి ఇట్లా అడుగడుగున ఈ దొంగ డాక్యుమెంట్స్తో ఫేక్ డాక్యుమెంట్స్తో ప్రభుత్వ ఆస్తిని ప్రజల ఆస్తిని కొల్లగొట్టి. నేను చెప్తున్న చిన్న ఎగ్జాంపుల్స్ మాత్రం ఇంకా చాలా ఉన్నాయి ఇట్లా మాట్లాడుకుంటూ వెళ్తే. అసలు వాడికి కనీసం డాక్యుమెంట్ కూడా ఉండదు. ఇక్కడ హయత్ నగర్ అబ్దుల్లాపూర్ మెట్టి దగ్గర గోపాల్ యాదవ్ ఇంకెవరు ఒకరు 2-3 కలిసి అసలు వాడి రూపాయి లేదు, 5 పైసల బిల్ల లేదు. వాడు వచ్చిండు మొత్తం వాడు ఆక్యుపై చేసి అమ్మేస్తూనే ఉన్నాడు వెంచర్ చేసేసి. ఆడ ఉన్న ఒక ఆయన లీడరు గట్టిగా మాట్లాడితే ఆయనకు బెంచ్ కార్ ఇచ్చిండు 2.5 కోట్లది, కథం అయిపోయింది. ఇంత దుర్మార్గంగా తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఆస్తుల మీద ఏ రకంగా ఈ అరాచకం చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఇవన్నీ ఎవిడెన్సే, నేనేం వితౌట్ ఎవిడెన్స్ ఒక్కటి కూడా మాట్లాడట్లేదు, విత్ ఎవిడెన్స్. నకిలీ దస్త్రాలు సృష్టించిన తర్వాత ఏం చేస్తారంటే ఈ ముఠా సభ్యులు
ఆర్కైవ్స్ విభాగంలోని ఇంటి దొంగలను సంప్రదిస్తారు. అంటే ఆల్రెడీ ఒక ఇద్దరు ముగ్గురు అధికారులు అందులో ఉంటారు, వాళ్ళకి డబ్బులు ఇస్తారు. వాటిని దొంగచాటుగా అక్కడి దస్త్రాల మధ్యలోకి పెడతారు. తర్వాత పాతకాలం నాటి భూ దస్తావేజులు కావాలంటూ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేస్తారు. అప్పటికే వారితో కుమ్మక్కైన ఇంటి దొంగలు ఆర్కైవ్స్ విభాగం ఇచ్చినట్టుగా పేర్కొంటూ అదే దస్త్రం పైన రాజముద్ర వేసి సంబంధిత దస్తావేజులను ముఠాలకు అందిస్తారు. ఆ వివరాలు నిజమైనవే అని నమ్మించేందుకు ఆ ముఠాలు మరికొన్ని ఎత్తుగడలకు పాల్పడుతున్నాయి. అదే దస్త్రం కోసం 5-6 పేర్లతో దరఖాస్తు చేసి తీసుకుంటున్నాయి. అందరి వద్ద ఒకే దస్త్రం ఉండడంతో నిఖార్సైంది అని నమ్మక తప్పని పరిస్థితిని కల్పిస్తున్నాయి. మూడో దశ, అలా తమ చేతికొచ్చిన దస్త్రంతో ముఠాలు సంబంధిత భూమిని స్వాధీనంలోకి తీసుకుంటున్నాయి. వాస్తవ హక్కుదారులు ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేసే పక్షంలో న్యాయస్థానంలో వ్యాజ్యం దాఖలు చేస్తూ వారికి చిక్కులు సృష్టిస్తున్నాయి. కోర్టుల్లో వ్యాజ్యాలు ఏళ్ల తరబడి నడుస్తూ ఉండడంతో వాటి చుట్టూ తిరిగే ఓపిక లేని బాధితులు భూమిలో ముఠాలు అడిగినంత వాటా ఇచ్చి సమస్య నుంచి బయటపడుతున్నాయి. కొందరు బలహీనులు వారి బెదిరింపులకు తాళలేక ఆస్తి మొత్తాన్ని వదిలేసి వెళ్ళిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. ఎవ్రీ డే ఒక 10 కాల్స్ వస్తాయి నాకు, ఎవ్రీ డే ఒక 10 కాల్స్ ఓన్లీ ఆన్ ల్యాండ్స్. మాది వీడి కబ్జా చేసి మాది ఏం చేయగలుగుతాం మనం ఉన్న సమస్యని ప్రజల ముందు పెట్టడం తప్ప, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం తప్ప మనం ఏం చేయగలుగుతాం? వాటిని పరిష్కరించే పొజిషన్లో కూడా మనం లేం కదా. కానీ ఎంత బాధపడుతున్నారు జనం అని చెప్పడానికి ఇవన్నీ. పాపం ఇప్పుడు ఆయన అంటున్నావు పొంగులేటి శ్రీనివాసరావు 15 ఆగస్టు నాటికి పరిష్కరిస్తాడట. ఈ ఇంటి దొంగలను చూడవయ్యా ఫస్ట్. సో ఇది చాలా సీరియస్ అంశం. ఇంతకు మించిన సీరియస్ అంశం ఈ తెలంగాణలో లేదు నేను అనుకోవడం అయితే. ఎందుకంటే భూమి అనేది ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య. భూమి అన్నది ప్రభుత్వ ఆస్తి అయితే అది భవిష్యత్ తరాలకు ఉపయోగపడే ఆస్తి. అట్లాంటి విలువైన భూమి కబ్జాకు గురవుతుంటే ఇంతకంటే పెద్ద సమస్య ఏమున్నది? మీరు కోర్టులను కూడా మేనేజ్ చేస్తారు. మీరు అసలు ఏమి అనడానికి కోర్టులు ఉన్నాయి కదా అని కోర్టులు కూడా మేనేజ్ అయిపోతున్నాయి కదా. మనం ఎన్ని వీడియోలు చేస్తే కోర్టులు ఎక్స్పార్టీ ఆర్డర్స్ ఇచ్చి మీ వీడియోలు డిలీట్ చేయండి అని ఆర్డర్స్ ఇచ్చినాయి కదా. మరి కోర్టులను నమ్మాలా? అంటే చూస్తున్న జడ్జిల కోపం రావచ్చేమో, జరుగుతున్న వాస్తవం చెప్తున్నాం మేము. చల్లా వెంకటేశ్వర్లు, గుడ్ మార్నింగ్ రఘుబాయ్, సూపర్, థ్యాంక్ యూ వెరీ మచ్. రఘు అన్న గారు, మన రాష్ట్రంలో విద్యా వైద్యం ఫ్రీగా ఇచ్చి సంక్షేమంలో వృద్ధులకు మరియు వికలాంగులకు కొంచెం పెంచి పెన్షన్ ఇస్తే చాలు. నెక్స్ట్ ఎలక్షన్లకి మనీ కావాలి, ఇలాంటివి యాక్సెప్ట్ చేస్తే వాళ్ళే ఇస్తారు ఫండ్స్. నేను అదే చెప్తున్నా కదా. ఇప్పుడు ఆడ పుప్పాలగూడలో చేవెళ్ళ మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి కడుతున్న కన్స్ట్రక్షన్తోనూ ఒక స్టేట్ ఎలక్షన్ అయిపోతుంది. స్టేట్ ఎలక్షన్ అయిపోద్ది. గెస్ట్ ఫ్యాకల్టీ గురించి మాట్లాడండి. రిటైర్మెంట్ ఏజ్ 60కి తగ్గించి 61 నుండి 62కి పెంచకూడదు. ఇంకా పెంచితే ఏమన్నా ఉందా? అంతరు. మన భూమి మనకు చేయడానికి ఆఫీసుల చుట్టూ తిప్పుతూ ఉంటారు. మరి ఇది ఎట్లా సాధ్యమవుతుంది? చేయరు. అదే అంటున్నా కదా, మన భూమి మనకు చేయమన్నా చేయరు. అరే జెన్యూన్గా మొన్న ఒక ఆయన వచ్చింది నాకు, ఎక్కడో ఏదో నల్గొండ యాదాద్రి జిల్లా నుంచి. ఇది ఆయనకి జెన్యూన్గా ఉన్నది. ఆయనకి ఏం లేదు, జస్ట్ జీపీఏ చేయాలి. ఆయన జీపీఏ చేసుకున్నాడు, దాన్ని ఆయన పేరు మీదకి మార్చాలి. జెన్యూన్ ల్యాండ్ అంతా ఉన్నది, 4 లక్షలు ఇస్తే చేస్తాం. ఇట తయారయ్యేదండి ఆయన. తింటలేరా రోజు తిండి? వస్తున్న జీతం సరిపోతలేదా?